స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో అయితే 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మొత్తానికి అందరూ ఎక్స్పెక్ట్ చేసుకున్నట్లయితే సండే ఫండే వచ్చేసింది. ఇంకా ఫండే రోజున షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని నాగమామ అయితే ఒక సాడ్ న్యూస్ని అనౌన్స్మెంట్ చేసేసారు. హౌస్లో బ్యూటిఫుల్ గర్ల్ అయిన యశ్విని రెడ్ కలర్ డ్రెస్లో ఎంత ముద్దుగా కనిపించేసిందో అంతే ముద్దుగా హౌస్ నుండి బయటకు వచ్చడం కూడా జరిగింది. తను ఎలిమినేషన్ అయ్యిందని విషయం అనౌన్స్ చేసేసారు. అయితే ఇప్పటికే హౌస్ మేట్స్ అందరికీ సండే రోజున కొన్ని ఫన్నీ టాస్క్లు ఇచ్చి నవ్విస్తూ ఉంటారు. అదేవిధంగా పృథ్వీ యశ్విని ఇద్దరికి రెడ్ కలర్ డ్రెస్లో వేసుకోవడానికి రీజన్ కూడా ఎలిమినేషన్లో వీళ్ళిద్దరికీ ముందుగానే అయితే ఎలక్ట్ చేస్తూ వచ్చేసారు బిగ్ బాస్. అయితే ఎలిమినేట్ అయిన వాళ్ళకి రెడ్ కలర్ డ్రెస్ మాత్రంతోనే స్టేజ్ మీద ఉండాలని చెప్పడంతో డేంజర్ జోన్లో ఉన్న వీళ్ళిద్దరూ కూడా రెడ్ కలర్ డ్రెస్ వేస్తూ వచ్చేసారు. ఇంకా మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో లియెస్ట్ ఓటింగ్తో అయితే యశ్విని అయితే ఇంకా ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి స్టేజ్ మీద ఉండడం జరిగింది. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ కూడా వచ్చేసింది యశ్విని స్టేజ్ మీద. ఇంకా నిఖిల్ కోసం కూడా చాలా బాధపడుతూ వచ్చేసింది. కానీ ఇక్కడ పృథ్వీ సేవ్ అవడంతో ఇంకా విష్ణుప్రియ అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఎలిమినేషన్ అయిపోయింది. యశ్విని ఎలిమినేషన్పై ఫేర్ అనుకుంటున్నా అన్ఫేర్ అనుకుంటున్నా మీ అభిప్రాయం తెలపండి.